వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం మంచి రుచికరమైన ఈవినింగ్ స్నాక్ని ప్రిపేర్ చేసేసుకుందామండి. అదే మామూలుగా మనకు రోడ్ సైడ్ బండి మీద చల్ల పునుగులు అమ్ముతారు కదా అండి. మనం వాటిని ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకొని ఈ విధంగా కొంచెం పలుచని చట్నీతో ఉల్లిపాయలతో నంచుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా కావాలంటే ఎర్రకారం అంటారు కదా, రెడ్ చట్నీ, మేమైతే దాంతో కూడా తింటామండి. కాబట్టి మనం ఈరోజు ఈ రోడ్ సైడ్ బండి మీద అమ్మే చల్ల పునుగుల్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక మెజర్మెంట్ కప్పు తీసుకొని ఆ కప్పుతో ఒక 2 కప్పుల మైదా పిండి వేసుకోవాలి. అలాగే మనం ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నామో ఆ కప్పుతో 1.5 కప్పు పుల్లటి పెరుగు వేసుకోవాలి. ఈ చల్ల పునుగులకి మనకు పుల్లటి పెరుగు అయితేనే బాగుంటాయండి. ఒక 2 పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేయాలి. 1 చిటికెడు వంట సోడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండినంతా కూడా బాగా కలిపేసేసుకోవాలి. దీనిలో కొద్దిగా నీళ్లు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నీళ్ళు అయితే సరిపోతాయి. చూడండి, పిండిని కలిపేటప్పుడే ఈ విధంగా బాగా కలిపేసేసుకోవాలి. పెరుగు మాత్రం మనకు పుల్లని పెరుగు అయితేనే ఈ చల్ల పునుగులు అనేది టేస్టీగా వస్తాయి. అలాగే ఓకే అండి, ఇప్పుడు ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. చూడండి, పిండి అనేది మనకు ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ పిండిని మనం మినిమం ఒక 1 అవర్, 1 గంట పాటు పక్కన పెట్టేసేయాలి. పిండి అనేది బాగా నానాలి. మూత పెట్టేసుకొని పక్కన పెట్టేద్దాము 1 గంట పాటు. ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టేసుకొని ఈ చల్ల పునుగుల్లోకి మనం ఒక పలుచని చట్నీని ప్రిపేర్ చేసేసుకుందామండి. ఈ సైజు కప్పుతో 1 కప్పు పుట్నాల పప్పులు తీసుకోవాలి. ఈ చట్నీలు కూడా మనం ఒక్కొక్కసారి టమాటో చట్నీ, తర్వాత పల్లీ చట్నీ, తర్వాత టమాటో కారం, ఇలా డిఫరెంట్ స్టైల్లో మనం ఈ చల్ల పునుగులతో తినొచ్చండి. ఈరోజు మనం ఈ పుట్నాల పప్పుల చట్నీతో చల్ల పునుగులను తింటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక 4 పచ్చిమిరపకాయని ఇలా తుంచి వేసుకోవాలి. ఒక 2 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసుకొని ముందు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా ఎక్కువగానే నీళ్లు వేసేసుకొని లూజ్గా చేసుకోవాలి ఈ చట్నీ. చూడండి, చట్నీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దీనికి పోపు వేయాలి. చట్నీని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని 1 టీ స్పూన్ నూనె వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 ఎండుమిరపకాయ తుంచి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు. ఈ పోపుని పచ్చళ్ళలో వేసుకోవాలి. ఈ పచ్చడి తీసేసుకొని పక్కన పెట్టేసేసుకుందాము. ఇప్పుడు 1 గంట అయిందండి. ఈ పిండంతా కూడా కొంచెం బాగా నానింది. పునుగులు వేసేసుకుందాము. మళ్ళీ ఒకసారి ఈ పిండినంతా కూడా ఇలా బాగా కలిపేసేసుకోవాలి. చూడండి, మనకు పిండి అనేది పొంగింది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పెట్టేసుకోవాలి ఫ్రై చేసుకోవడానికి. వేడెక్కిందండి. చేతికి నీళ్ళు అంటుకొని ఇలా కొద్దిగా చిన్న చిన్న బాల్స్ వేసుకోవాలి. మీకు కావాలంటే కొంచెం పెద్దవిగా కూడా వేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ మంచి కలర్ రావాలండి. మనం హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా కలర్ వచ్చేస్తాయి, లోపల కొంచెం పచ్చిగా ఉంటాయి. సో అందుకని మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, తీసేద్దాం. మంచి కలర్ వచ్చాయి. కొంచెం తోకలుగా ఉంటాయి చూడండి, అవైతే బాగుంటాయండి తినడానికి, కొంచెం క్రిస్పీగా. చూడండి, ఈ కలర్లో రావాలి. ఇదే విధంగా మిగిలిన కూడా చేసేసుకోవాలి. అంతే అండి, చూసారు కదా మనం చల్ల పునుగుల్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో.
అలాగే ముందుగా మనం చేసి పెట్టుకున్న ఈ పచ్చడి, తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కాబట్టి చూసారు కదండి ఈ పచ్చడి కాంబినేషన్తో మేమైతే కారం పచ్చడితో కూడా తింటామండి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఈవినింగ్ టీ టైం స్నాక్గా చాలా బాగుంటుంది. ఈ విధంగా చట్నీతో తింటే సూపర్గా ఉంటుంది, ఉల్లిపాయలు నంచుకొని. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తేనే నేను చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.